అందరికీ నమస్తే. నేను మీ గణేష్. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. తెలంగాణలో కోవా బన్ ఇష్యూ తారా స్థాయికి చేరిపోయింది. అది ప్రతి ఒక్క ఛానల్ కోవా బన్ ఇష్యూ మీదే మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా కోవా బన్ తయారు చేసే వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి పోయింది. ప్రభుత్వం దృష్టికి పోయి వాళ్ళకు వెంబడే నారా లోకేష్ గారు పోయి వీళ్ళకు సపోర్ట్గా గవర్నమెంట్ ఉంటుంది, సపోర్టింగ్గా మేము 100% మేము సపోర్ట్ చేస్తాం, చేసి మిమ్మల్ని పైకి తీసుకురావడం ట్రై చేస్తాము అని చెప్పి మాట్లాడుకొచ్చారు. అయితే తెలంగాణలో కోవా బన్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఎవరికి దోస్తే వాడు ఎటు పడుతూ గడ్డు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు ఫుడ్ జిహాదీ అంటున్నాడు, ఒకడేమో మతం పేరుతోటి మతాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నాడు, ఒకడేమో అందులో ఉమ్మి ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు, ఒకడేమో అది ఎక్స్పైరీ డేట్ లేదు కదా అంటున్నాడు, ఒకడేమో అది కల్తీ ఫుడ్ అంటున్నాడు, ఒకడేమో లైసెన్స్ లేదంటున్నాడు. ఇవన్నీ ఎవరిని దోషినట్టు వాడు మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరుగుతుందో తెలుస్తలేదు. అసలు సిసలైన రైతుల సమస్యలు నిష్పెట్టికి కోపం మీద పడరు వీళ్ళందరూ. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు పెడతా ఉన్నారు. దీని మీద నేను మాట్లాడదామని అనుకుంటున్నా కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఎందుకులే వదిలే అని చెప్పి అనుకున్నా, ఈరోజు మాట్లాడదామని చెప్పి డిసైడ్ అయ్యి మాట్లాడినా. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి కంటెంట్ అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు అప్పులతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఒక్కడచ్చి కూడా మైక్ పెడతలేడు. ఏంది ఒక్కడంటే ఒక్కడు రైతుల పక్షాన ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి ఎలక్షన్ మూమెంట్లో చెప్పిన సందర్భంలో ఒక్కడచ్చైనా కానీ రైతు దగ్గరకు వచ్చి నీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీకు మాట ఇచ్చింది, పలానా రైతు బంధు ఇస్తా అన్నది ఇచ్చిందా, నీకు పెట్టుబడి సాయం ఇస్తా అన్నది ఇచ్చిందా, నీకు రుణమాఫీ చేస్తా అన్నది ఇచ్చిందా అని చెప్పి ఎవడు అడుగుతలేడేంది. ఒకటే కోపాన్ని పట్టుకొని దాన్ని తిప్పి 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 కొడతా ఉన్నాడు. వాడు మతం పేరుతో తిప్పుతున్నాడు, వాడు కులం పేరుతో తిప్పుతున్నాడు, వాడు ఫ్రాడ్ అని చెప్తున్నాడు, వాడు కల్తీ అంటున్నాడు. దాన్ని పట్టుకొని తెలంగాణ మొత్తం సర్క్యులేట్ చేసుకుంటూ ఎవడి తోసినాడు వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా పెంట చేసుకునే బదులు డైరెక్ట్గా ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని తీసుకపోయి డైరెక్ట్గా ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇస్తే అయిపోతుంది కదా. ఆయన ఫారెన్సిక్ ల్యాబ్ ఎక్కడికో పంపిస్తాడు. పంపిస్తే అందులో వచ్చిన డేటా ప్రకారంగా ఫుడ్ జిహాదియా, మతం జిహాదియా, అది కల్తీ ఫుడ్డా, అంటే ఏమన్నా కెమికల్స్ కప్పుతున్నారా అనేది డిపార్ట్మెంటే చెప్తుంది, అయిపోతుంది. దాని మీద ఇంత పెట్టడం అవసరమా? సరే ఓకే, ఒక మేడారం జాతర అంతమంది షాపులు పెట్టుకుంటారు, అక్కడ కులం మతం అని తేడా లేకుండా ఎవరు పడితే వారు షాప్ పెట్టుకుంటారు. రీసెంట్గా ట్రాన్స్జెండర్స్ కూడా హోటల్ పెట్టుకొని కూడా నడిపించుకున్నారు. చూడండి, అంటే అక్కడ చాలామంది ఉంటారు. ఐస్ క్రీమ్ అమ్మటోడు ఉంటాడు, బన్ అమ్మటోడు ఉంటాడు, ఛాయ్ అమ్మటోడు ఉంటాడు, చపాతి అమ్మటోడు ఉంటాడు, లాస్ట్ ఏప పుల్లలు కూడా అమ్మటోడు ఉంటాడు, మందు అమ్మటోడు ఉంటాడు, ఫుడ్ అమ్మటోడు ఉంటాడు, చికెను మటను ప్రతి ఒక్కడు ఉంటాడు. అంటే పెద్ద జాతర కాబట్టి ఎక్కువ మొత్తంలో జనాలు వస్తారు కాబట్టి అంతో ఇంతో రోజుకో 1000-1500 గిరాకీ అవుతుంది, మనకు కొంచెం అమౌంట్ వస్తుంది అని చెప్పి అందులో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అమ్ముకుంటూ ఉంటాడు. పోయి వీళ్ళు ఈ బన్ మీద వాడల్లా ఆడ ఎన్నో ఉన్నాయి. బెల్ షాపులో నుంచి మందు పట్టుకుపోయి అక్కడ ఆడు అమ్ముతున్నాడు, మందు అమ్ముతున్నాడు. మరి వాడిని పట్టుకోలేదు, ఏంది వాడిని పట్టుకోలేదు. వీళ్ళు పట్టుకోక ఈ బన్ ఇష్యూనే రేజ్ చేసి తెలంగాణ మొత్తం పెంట చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక డైవర్షన్గా చేస్తున్నారు. మొత్తం వాళ్ళ వ్యూస్ రావడం కొరకు డైవర్షన్ చేస్తున్నారు పబ్లిక్ మొత్తం. ఇక ఒక ఆమె న్యూస్ ఛానల్లో కూర్చొని ఉంటుంది, న్యూస్ ఛానల్ కూర్చొని ఒక బన్ను పట్టుకొని అందులో ఏదో ఒకటి రాసి ఇట్లా ఉమ్మి ఆ యాంకర్కి ఇస్తూ ఉన్నది, ఇచ్చి తిను అంటున్నది. నేను ఒకటి అడుగుతున్నా, తనను సరే ఫుడ్ జిహాదీ అన్నావు, సరే ఉమ్మి ఇస్తున్నావు, అక్కడ ఉమ్మినట్టు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వాడు ఉమ్మంగా నువ్వు చూసినావా? నీ దగ్గర వీడియో ఉందా? లేనప్పుడు అనవసరంగా ఒకడి మీద పడి మీ స్వార్థం కోసం అనవసరంగా వాడిని బిజినెస్ దెబ్బతీసి వాడిని శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా క్రూరంగా కొట్టి వాడిని ఆత్మహత్య చేసుకునేలాగా తీసుకుపోతారా? ఫుడ్ చేయాలి, ఉమ్మి ఇస్తున్నారు అని వేరే మతస్థులు అని చెప్పడం. ఉమ్మంగా వీళ్ళు చూడలేదు, వాడు పెట్టంగా చూడలేదు, తయారీగా చూడలేదు, ఏం లేదు. కేవలం అంటే తీసి బన్నులో ఇంతంత రవ్వకు సంబంధించిన స్వీట్ ఉంటుంది కదా, రాసి బన్ను ఇస్తే ఒక 10 రూపీలు తీసుకుంటున్నాడు. ఇవన్నీ చూడకుండానే అభియోగాలు పెట్టుడు. వీళ్ళు ఏదో ఫేమస్ కావడం కొరకు, వీళ్ళు ఏదో ఇండియాలో మేమే
హిందువులం ఇతరులు కాదు, మేమే ధర్మకర్తలము, ఇతరులు కాదు, మేమే హిందూయిజాన్ని కాపాడుతున్నాం, హిందూయిజాన్ని మొత్తం మేమే పరిరక్షణిస్తున్నాం అన్నట్టుగా ఓ పెద్దగా ఏతులు చెప్పుకుంటున్నారు. ఏమొస్తుంది అనవసరంగా? ఆడెవడో పలికిమానోడు పోయి అక్కడ వీడియో పెట్టిండు. పలికిమానోడు పెట్టినాక సరే దానికి కౌంటర్ ఇచ్చిర్రు, గవర్నమెంట్ దృష్టికి పోయింది, దాన్ని ఇంటర్నల్గా వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు. యాపేస్ అయిపోయేది కదా. తెల్లారులేతే కోవపాను, పొద్దుగుతే కోవపాను. అరే మీకు ఏదో పర్లేదు పై, నాకు అర్థమా. కానీ చేయండి చేయండి, చేయొద్దని నేను అనట్లేదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. తెల్లారులేతే కోవపాను, పొద్దుగుతే కోవపాను, తెల్లారులేతే కోవపాను, పొద్దుగుతే కోవపాను. ఓడు మాస్కా జర్నలిజం అంటున్నాడు, ఓడు మత మార్పిడి జరుగుతున్నది, మతాన్ని ఇక్కడ కించపరుస్తున్నాడు అంటున్నాడు. ఓడు మేడారం జాతరలో ముస్లింలకు అక్కడ ఏం పని అంటున్నాడు. అరే వస్తారు భయ్, పూటకు చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేటోళ్ళు అన్ని జాతరలకు తిరుగుతారు. వాళ్ళు చిన్న చిన్న జాతరలకు కూడా పోతారు. బొమ్మలు అమ్ముకుంటారు, జిలేబీలు అమ్ముకుంటారు, లడ్డూలు అమ్ముకుంటారు, కారా అమ్ముకుంటారు, సమోసాలు అమ్ముకుంటారు, అన్నీ అమ్ముకుంటారు. వాళ్ళు చిన్న చిన్న జాతరలకు పోయి అక్కడ ఇక్కడ జాతర నడుస్తూ ఉంటే ఈ ఈ ఫుడ్ ఐటెంలు, బొమ్మలు, అద్దాలు, ఈ లేడీస్కి సంబంధించిన కొన్ని పక్క పిన్నులు అవి ఇవన్నీ అమ్ముకుంటారు. రోజువారు 500-600 వస్తాయి. వాళ్ళ పనే అది. ఎక్కడ జాతర జరుగుతుంది అక్కడ పోయి ఆ చిన్న చిన్న వస్తువులు అమ్ముకోవడం, మళ్ళీ నెలకు రావడం, అదే పని. ఇక వాళ్ళని పట్టుకొని వాడెవడో కోన్కీస గోట్టం కాడు, వానికి తెలియలేదు, పాలేదు, వాడు మనిషి కాదు, వాడు పోయి వాడిని క్వశ్చన్ చేసి అని పెంట చేసిండు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇది పెంట మొత్తం. ప్రియ అరే రైతుల పక్షాన పోరాడండి భయ్, రైతులకు న్యాయం చేయండి భయ్. దళారులు పత్తులు కొనుక్కుంటూ